హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చూపిస్తున్న మైసూర్ బజ్జీలో ఒక ప్రత్యేకమైన ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ ఏంటో మీరు కనిపెట్టి చెప్పండి. చూడండి ఎంత అందంగా వేస్తున్నాడో మైసూర్ బజ్జీ. మైసూర్ బజ్జీ వేసేటప్పుడు రౌండ్గా క్రికెట్ బాల్ లాగా అందంగా రావాలి అంటే దానికి కొన్ని ట్రిక్స్ పాటిస్తాడు మా మాస్టర్. చూసారా ఎంత గొప్పగా వేస్తున్నాడో అది. అయితే పిండి కలుపుకునేటప్పుడే ఆ ట్రిక్స్ అన్నీ ఫాలో చేయాలి. అది కురిపి పెట్టి కొంతమంది కలిపేస్తారు తెలియక, అలా కలపకూడదు. అదిగో జారా పెట్టి నెమ్మదిగా అట్లా పైన అలా అంటే ఆ రౌండ్ అది ఆ గోల్నెస్ అనేది మిస్ అవ్వకుండా ఉంటాయి మీకు. లేదంటే అవి పగిలిపోయి అందులోనే వాడైపోయే అవకాశాలు ఎక్కువ. మైసూర్ బజ్జీ వేసేటప్పుడు అసలు ఆ కళాయిలో ఉన్న ఆయిల్ ఎంత ఈజీలో ఉంటుందో కూడా మనం బాగా గమనించుకోవాలి. లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. చూడండి గోల్డ్ కలర్లో వచ్చాయా అది. అయితే ఇందులో సూపర్ ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ ఏంటో మీరు కనిపెట్టి నాకు కామెంట్ చేయండి. లేకపోతే ఈసారి ఒకసారి చూసారా గోల్డ్ కలర్లోకి వచ్చాయి. అలాగా అంత అందంగా ఆ కలర్ వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని అవసరమైతే బజ్జీ ఉడికిందో లేదో మీరు కళాయిలో ఉండగానే చెప్పేది ఎక్స్పీరియన్స్ వస్తుంది కొంతమందికి. కొత్త వాళ్ళకైతే తెలియదు. ఆ ట్రిక్ ఏంటో ఒక్కసారి మీరు ఆలోచించుకొని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లేదంటే నేనే తర్వాత చెప్తాను. ఓకే, చూసారా ఎంత అందంగా వచ్చాయో చక్కగా రౌండ్గా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.